శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఒక ఆటవికునికి అడవిలో ఒక చిలుక దొరికింది. అది సామాన్యమైంది కాదు, మాట్లాడే చిలుక. మనం చెప్పింది రిపీట్ చేసే చిలుక కాదు. ఏ ఋషుల ఆశీర్వాదం వల్ల లభించిందో దానికి అదృష్టం. ఆటవికునికి ఆశ పుట్టింది. రాజుగారికి దాన్నిచ్చి బహుమానం పొందాడు. ముచ్చటపడి రాజుగారి ఓ అందమైన పంజరం చేయించమని పురమాయించాడు మంత్రి గారిని. ఆ చిలకని ఓ గదిలో ఉంచి మంత్రి గారి పంజరం చేయించారు. రాజుగారికి చూపించారు. నచ్చలేదు. అబ్బే, ఇంకోటి చేయించండి అన్నాడు. ఈసారి బంగారు పంచలోహాలు మొదలైన వాటితో పంజరం చేయించాడు. మంత్రి బాగుంది, చిలుకను తీసుకురండి అన్నారు. 2 నెలలుగా గదిలో ఉండిపోయిన చిలుక ప్రాణం పోయింది. రాజు మంత్రి ఎవరి రాచకార్యాల్లో వారుండిపోయారు. అందరూ సామాన్యంగా అంతే. పంజరం అంటే దేహం, ఆత్మ చిలుక. దేహం మీద ఉన్న శ్రద్ధ ఆత్మ మీద ఉండదు. ఆత్మ అంటూ ఉంది, అదే పరమాత్మని తెలుసుకునే లోపల పుణ్యకాలం మూసిపోతుంది. మళ్ళీ జనమన్న చక్రంలో పడకుండా ఉండాలి అంటే ఈ శరీరం వేరు, ఆత్మ వేరు అని తెలుసుకొని దేహం మీద మోహం వీడి ఈ ఆత్మ పరమాత్మను చేరే మార్గం, మనసుని దేహాన్ని నడిపించి పుణ్యం కొద్దీ దొరికిన ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.